హలో అండి, మార్నింగ్ టిఫిన్కి ఏమీ లేదు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇట్లాంటి రవ్వ ఉంటే కనుక, కొంచెం మైదా ఉంటే కనుక ఈ విధంగా రవ్వ దోశ లాంటిది వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. దానికి కావాల్సింది పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎర్రగడ్డలు, కరివేపాకు, మధ్యలో అల్లం ఉంది కదా, అల్లం, జీలకర్ర అండ్ మిరియాలు అనమాట. ఇవి కంపల్సరీగా, అల్లం అనేది కంపల్సరీగా ఉండాలి. మిరియాలు, జీలకర్ర అన్నది కూడా కంపల్సరీ. ఇది ఉప్పు. ఇదేమంటే ఇది కూడా రవ్వ లాస్ట్లో వేస్తారు కరకనాయ దానికి. అదేమంటే కొంచెం షుగర్, ఎందుకంటే ఇది రెడ్నెస్ రావడానికి. సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కంటైనర్లో ఈ ఎర్రగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఇందులో బాగా అంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది అనమాట. దీంట్లో పోసుకునే పని లేకుండా ఒక్క మిరియాలు, జీలకర్ర తప్పితే మిగతా అన్నీ మనం ఇందులో చాప్ చేసుకునేది. ఈ మిక్సర్ అనేది మనం దోశ పైన చల్లుకుంటే బాగా కారంగా బాగుంటుందండి. దానికోసమే ఈ మిరియాలు, జీలకర్ర మాత్రం అట్లే డైరెక్ట్గా పిండిలో యాడ్ చేసేస్తాం అన్నమాట. సో ఇవన్నీ వేసి మనం చాప్ చేసి పక్కన పెట్టుకుంటాము. ఇదిగోండి, చూసారు కదా, మన కత్తితో కంటే కూడా ఇందులో చాప్ చేస్తే భలే బాగా వస్తుంది అనమాట. ఇకపోతే మనకి ఇప్పుడు మనం 1 కప్పు రవ్వకి 1/2 కప్పు మైదా తీసుకుంటాం అనమాట. దానికి సరిపడా వాటరు ఇంకొంచెం వేస్తాము. వాటర్ కూడా 1 కప్పు రవ్వ అండి. ఇది చెప్పడం మర్చాని, ఇది కొంచెం మనం ఒక రవ్వ మిక్సీలో ఒక రవ్వ గ్రైండ్ చేసుకుంటే బాగా వస్తుంది అనమాట. సో ఆ రవ్వ, ఈ మైదా, ఈ జీలకర్ర, మిరియాలు, ఉప్పు, చక్కెర ఎందుకంటే కొంచెం రెడ్ కలర్ రావడానికి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం ఇందులో వేసేస్తాం. కల్లుప్పు వేస్తున్నాను, కొంచెం చక్కెర వేస్తున్నాను. ఆ రవ్వ మాత్రం లాస్ట్లో దోశ వేసేటప్పుడు వేయాలి, ఎందుకంటే అది కొంచెం గట్టిగా క్రిస్పీగా రావడానికి. ఇవన్నీ మెత్తబడిపోతాయి. మనం క్రిస్పీగా రావాలంటే అది లాస్ట్లో వేస్తాం. ఈ విధంగా మనం కన్సిస్టెన్సీ తయారు చేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ కూడా పడుతుంది. ఈ పిండి నేను కొంచెం పక్కన తీసి రాగి పిండి వేసి రాగి రవ్వ దోశ కూడా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం రాగి పిండి వేసి ఒక 2 దోశలు కన్నట్టు ఇది నేను రాగి పిండితో రవ్వ దోశ చేస్తున్నాను. అది కూడా చూడండి మీరు. కొంచెం రాగి పిండి వేస్తే ఇది సరిపోతుంది. ఇది కూడా ఇట్లా కలిపి పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. ఇదన్నీ కలుపుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి. మూత పెట్టి కొంచెం నీళ్లు వేసుకోండి, ఎందుకంటే అది కొంచెం చిక్కగా ఉంది కదా. ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకొని మనం ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం. కొంచెం వేయండి, కొంచెం మళ్ళీ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవి రెండింటిని మనం ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రాగి దోశ వేసేటప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయానండి. ఇదండి రాగి రవ్వ దోశ. ఇది మామూలు రవ్వ దోశ. చూసారు కదా, టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం కాలాలి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. మనం కొంచెం బాగా పెట్టి సిమ్లో బాగా ఉడకాలండి, హైలో పడకూడదు. అట్లని మరీ మామూలు సిమ్ కాదు, కొంచెం మోడరేట్గా బాగా కాలాలి. ఇది ఒక నాన్ స్టిక్ ఇదనమాట. దాంట్లో కూడా వేసాను. ఎంత బాగా వస్తుందో చూడండి. కొంచెంసేపు మనం దీనికి ఓపికగా చేయాలండి. ఇది మామూలు దోశలాగా అవ్వదు. చూసారు కదా, ఇది రవ్వ దోశ. చట్నీ వేసాను, బాగుంది టేస్ట్. తింటుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రవ్వ రాగి దోశ మామూలు